ఢిల్లీ వేదికగా కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ముస్లింల మద్దతు లేకుండా సికింద్రాబాద్ లో మళ్లీ గెలిచే దమ్ము మీకుందా, అసలు నామినేషన్ అయినా వేయగలరా అని ప్రశ్నించారు పిసిసి ప్రెసిడెంట్. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. అరే చాతగానే దద్దమ్మల్లారా, మీరు పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. ముస్లింల జపం చేయండి ఓటు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే దద్దమ్మ ప్రశ్నలు, దద్దమ్మ మాటలు ఎందుకయ్యా? ఉత్తరప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి. అది కాదు, చేత కాదు. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, అది చేత కాదు. ఇక్కడ ముస్లింలు పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తానని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. 10% ముస్లిం రిజర్వేషన్ తీ, నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా. నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను. ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు, మరి 4%ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు?